మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా వేదాలు నేర్చుకుని అంటే ఈ వేదాలు నేర్చుకుని ఏదైతే సమాజం కోసం నువ్వు ఉపయోగించాలి, అప్పుడే నీ యొక్క నేర్చుకున్న విద్యకి ఒక విలువ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ద్రవిడులు అంటే కొంతమంది ఒక మేధావి ఇదే వ్యాఖ్యానించాడు. ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఒక వేరియేషన్ తీసుకొస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఈ ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు అనిపిస్తుంది. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో శివుడు వాహనం ఇది, ఉత్తర భారతదేశంలో వాహనం శివుడు రంగు ఇది, అక్కడ దక్షిణ భారతదేశంలో వేరే రంగు. ఈ ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చారని చెప్పేసి చరిత్ర ఉంది. కానీ ఆర్యులు అనేవారు భారతదేశానికి వచ్చి ఈ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియాలో ముఖ్యంగా జరుగుతుంది, ఈ వేరే ఎడారి మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక గాయత్రి మంత్రాన్ని సృష్టించి ధ్వజస్తంభాలు పెట్టి మీరు మొత్తం దేవుణ్ణే మార్చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు ఈ దేశం సంస్కృతి సంప్రదాయాలను విలువలిస్తూ ఈ సంస్కృతిలో భాగమే బతుకుతున్నారు. ఇక్కడ ద్రవిడ సంస్కృతి అని పేరు చెప్పి మొత్తం దేవుణ్ణే మార్చే ప్రయత్నాలు జరుగుతుంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇదే ఈరోజు నేను మీకు వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై.